ఇది సొద్ద ఇడ్లీ మరియు దోశకు సంబంధించిన పిండి అండి. ముందుగా సొద్దలు మరియు ఉద్దిపప్పు అటుకులు నానబెట్టుకోవాలి 8 అవర్స్ అయినా. నేను ఒక కప్పు సొద్దలకి 1/4 కప్పు ఉద్దిపప్పు 1/4 కప్పు అటుకులు తీసుకొని ఇట్లా నానబెట్టుకుని పిండిని మిక్సీకి వేసుకొని నైట్ అంతా ఫర్మెంట్ చేయాలండి. మార్నింగ్ అందులోకి తగినంత సాల్ట్ మరియు బాగా కలుపుకొని, సాల్ట్ కొంచెం కావాలనుకుంటే మీరు సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా యాడ్ చేసుకునేసి బాగా కలిపేసి బాగా కలుపుకోండి. ఇలా ఇడ్లీ పెట్టుకొని ఒక 10 మినిట్స్ బాగా స్టీమ్కి పెట్టండి, ఆవిరి పెట్టండి. ఆవిరి పెట్టిన తర్వాత మీరు ఇడ్లీ తీసుకొని స్టవ్ కట్టేసుకొని ఇడ్లీ తీసుకొని చూస్తే ఇలా మృదువుగా మెత్తగా ఉంటాయి. అది కారం రెసిపీ అండి. నేను తర్వాత దాన్ని పోస్ట్ చేస్తాను. మీరు ఇడ్లీ చట్నీ సాంబార్ ఆ ఇడ్లీని చట్నీ సాంబార్తో దేంతో అయినా తినచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది, యమ్మీగా ఉంటుంది. చూసారా ఎంత ఫ్లఫీగా ఉందో, పట్టుకుంటేనే ఊడిపోతూ ఉంది, చాలా మెత్తగా ఉంది.